హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మేమైతే ఒక ఊరు వెళ్తున్నాము, అందుకే లగేజ్ అంతా సర్దుతున్నాను అనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే బట్టలు సదరం అంటే పెద్ద కష్టం అనమాట. అందరి సదిరి పెట్టాలి అంటే వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సినవి, మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు వేసుకోవాల్సినవి, మళ్ళీ అక్కడ స్పెండ్ చేసినప్పుడు వేసుకోవాల్సినవి అన్నీ సదరాలన్నమాట. డైలీ వేర్, పార్టీ వేర్ ఇవన్నీ సదరం అంటే పెద్ద తలనొప్పి. కాకపోతే తప్పదు కదా, వెళ్ళినప్పుడు అలా ఇలా తప్పదు కాబట్టి సర్దుతూనే ఉంటా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను పండుగ వచ్చిందంటే ఇంకా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇలా ముందు రోజు సర్ది పెడతా అనమాట. వీళ్ళైనా అన్నీ అప్పటికప్పుడు సర్దాలంటే అస్సలు నాకు గుర్తు ఉండదు, టైం సరిపోదు అనమాట. అందుకే ఒక రోజైతే ముందు రోజే నేను ఇలా సర్ది పెడతాను అనమాట. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి కాదనమాట, వేరే ఊరికైతే వెళ్తున్నాము, చాలా దూరము. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద జర్నీ చేయడము. అంటే నేను ఎప్పుడూ ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు. మహా అంటే మా చుట్టుపక్కల విలేజెస్, చుట్టుపక్కల సిటీస్ మాత్రమే వెళ్ళాను, దగ్గరలోనే. అంతేగాని ఇంత లాంగ్ జర్నీ అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. అది కూడా పిల్లలను తీసుకొని ఇప్పుడైతే మొదటిసారి మా వారితో ఇంత లాంగ్ జర్నీ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఇయర్ మా వారే వెళ్ళి వస్తారు. ఎప్పుడైనా ప్రతి ఇయర్ అంటే పెళ్ళి కాక ముందు నుండి తను ప్రతి ఇయర్ వెళ్తాడు వస్తాడు. కానీ ఈసారి మా పిల్లలు డాడీ మేము వస్తామని వాళ్ళు ఎమ్మడి పడతా ఉన్నారు మా వారు. సరే మీరు వస్తా అంటున్నారు కదా రండి అని అన్నాడు. ఇంకా వాళ్ళు వస్తా అంటే నేను వెళ్ళకుంటే ఎట్లా ఉంటుంది. మొత్తానికైతే అందరం కలిసి వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట. వెళ్ళాలి అంటే సదరాలి కదా అన్నీ. మళ్ళీ బ్యాగ్ సదరం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పిండి కలిపి పెట్టానన్నమాట. ఎందుకనంటే పూరీలు చేద్దామని కలిపి పెట్టానన్నమాట. రేపు జర్నీ ఉంది కదా, అంటే రేపు కాదు ఇవాళ నైటే జర్నీ ఉందన్నమాట. అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము పూరి ఆలు కర్రీ చేద్దామని అనుకుంటాను. ఆలు కర్రీ కాదు, ఆలు ఫ్రై. ఎందుకంటే మార్నింగ్ అక్కడ ట్రైన్ దిగగానే బయట ఎందుకు టిఫిన్ కొనడం, ఎట్లాగూ ఇంట్లో టిఫిన్ అంటే ప్రిపేర్ చేసుకోకపోతే అక్కడ తినొచ్చు కదా అన్నట్టుగా చపాతీ పిండి కలిపి పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలు అలాగే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నలుగురికి సరిపోయేటట్టు అయితే చేశాను, ఒక 3-4 ప్లేట్స్ అయ్యేటట్టు అయితే చేశాను అనమాట. చేసి ఆలు ఫ్రై చేశాను. మనం బయటికి అక్కడ దిగగానే ఏమైనా తినొచ్చు, కాకపోతే టైం ఉంది కదా అన్నీ సర్దుకున్నాను కదా అన్నట్టుగా ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎట్లాగూ మనం అక్కడ ఇటు రిటర్న్ అయ్యేటప్పుడైతే తప్పదు కదా, ఏదో ఒకటి కొనుక్కొని తినడం తప్పదు కాబట్టి కనీసం ఇంటి నుండి వెళ్ళేటప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోకపోతే బాగుంటుంది కదా. మళ్ళీ మనకు టైం కూడా ఉంది కదా అని నేనైతే అనుకొని ఇక్కడ నేనైతే పూరీలు చేస్తూ ఉన్నా. మిగిలిన పనులన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక రోజు ముందే సర్ది పెట్టాను అనమాట. బట్టలు అయి ఉండొచ్చు, బ్రషెస్, సోప్స్, అలాగే షాంపూ, ఆయిల్ పౌడర్, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అప్పటికప్పుడు అసలు గుర్తుండవు కదా. అందుకే నేను ఒక రోజైతే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి బ్యాగులో అయితే సర్ది పెట్టాను. ఆయిల్, పేస్ట్. ఆఖరికి మాకు బస్సు ప్రయాణం ఎక్కువ పడదనమాట. అంటే ఒక 10 నిమిషాలు, ఒక 1/2 అవర్ అయితే మేము జర్నీ చేయగలుగుతాం. కానీ 1 అవర్ 2 అవర్స్ బస్సులో జర్నీ చేయాలంటే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, తలనొస్తుంది అనమాట. అందుకోసమే నేనైతే వక్క పొడి, లెమన్, ఇంకా వామిటింగ్ రాకుండా టాబ్లెట్స్, సిరపులు ఇవన్నీ అయితే జాగ్రత్తగా చేసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 అవర్ 15 మినిట్స్ అయితే ఎక్కి అట్లా దిగవచ్చు, కానీ బస్సులో 2 అవర్స్ మేము జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే నైట్ అంతా ట్రైన్ జర్నీ చేయాలి. నైట్ 10-10:30కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 7-6:30 కల్లా ట్రైన్ దిగుతాము. మళ్ళీ ఆ తర్వాత బస్ జర్నీ ఉంటుంది అనమాట. ఒక 2 అవర్స్ 2.5 అవర్ బస్ జర్నీ ఉంటుంది అనమాట. అప్పుడైతే మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను పిల్లల కోసం అయితే సిరప్ తెప్పించాను వామిటింగ్ రాకుండా. నా కోసం అయితే ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ బస్ జర్నీ చేయలేదు ఎప్పుడు. నాలాగే మా పిల్లలు కూడా అలాగే అయ్యారు. వాళ్ళు కూడా అసలు బస్సు పడదు వాళ్ళకు. బైకు, ఆటో ఇవి 2 తప్పించి అసలు ఏమీ పడవన్నమాట.
ఆఖరికి కార్ ఎక్కినా కూడా వామిటింగ్ అవుతుంది మాకైతే. అందుకోసమే బైక్ మీదే మేము ఎక్కడికి వెళ్ళినా బైక్ మీదనే వెళ్తాము. లేదని అంటే ఆటో, ఇక అంతే. ఇక బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళేదే లేదు. ట్రైన్ కూడా ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ట్రైన్లోనో వెళ్తాం అంతేగాని ఎప్పుడూ ట్రైన్కి అయితే వెళ్ళాల్సిందే లేదు, వెళ్ళిందే లేదన్నమాట. అంటే ఏదైనా అత్యవసరం ఉండి ఎగ్జామ్స్ పరంగా కానీ లేదన్నా రిలేటివ్స్ ఏదన్నా దగ్గర బంధువులు అయి ఉండొచ్చు, అట్లయితేనే ట్రైన్కి వెళ్తాము. ఇంకా అంతకు మించి అయితే వెళ్ళిందే లేదన్నమాట. ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తున్నాను. పూరీలు అయితే మంచిగా చేసి పెట్టాను. అట్లాగే ఆలు ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. పూరీలో ఆలు ఫ్రై బాగుంటుంది. కర్రీ చేస్తే కూడా మళ్ళీ మార్నింగ్ అసలు బాగుండదు కదా, ఎందుకంటే నేను చేసేది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి ఖరాబ్ అవుతుంది కావచ్చు అన్నట్టుగా నేనైతే గ్రేవీ కర్రీ కాకుండా జస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే ఆయిల్లో ఆలు ఫ్రై అంటే ఏంపడమే అనమాట. ఆలు శుభ్రంగా కడిగి మంచిగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అట్లయితే రేపు మార్నింగ్ కల్లా కూడా, లేదంటే రేపు ఏమైనా మిగిలిన అట్లాగే ఉంటుంది, ఖరాబ్ కాదు కదా అన్నట్టుగా ఫ్రై చేస్తున్నాను. టమాటా వేసి గ్రేవీలాగా చేస్తే మళ్ళీ మార్నింగ్కి ఎట్లా ఉంటుందేమో అని నేనైతే ఈవినింగ్ ఇవన్నీ పనులు సిద్ధం చేసుకుంటున్నాను. పూరీలు చేసేసా, అలాగే ఆలు ఫ్రై చేసిన, బ్యాగ్స్ సర్దిరి పెట్టిన, ఇంకా కావలసిన సామాన్లు అయితే అన్నీ సర్దిన అనమాట. దువ్వెన, అద్దం, ఆయిల్ ఇవన్నీ చిన్న చిన్నవి అసలు గుర్తుండవు. వీటితో పాటు ముఖ్యంగా మేమైతే మెడిసిన్ అయితే బ్యాగ్లో పెట్టానమాట. ఒక 3 days అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి 3 daysలో మన దగ్గర మెడిసిన్ ఉండాలి. పిల్లలు కూడా వస్తా నెంబడి పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే కావలసిన మెడిసిన్స్ అయితే తీసుకెళ్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మాకు బస్ జర్నీ పడదు కాబట్టి వామిటింగ్ రాకుండా ఉండడం కోసం అయితే టానిక్, అలాగే నా కోసం అయితే టాబ్లెట్, ఇంకా వచ్చేసి ఇంకా కావాల్సినవి అన్నీగా ఏం అంటే లెమన్ కూడా తీసుకెళ్తున్నా. బస్ ఎక్కినప్పుడు లెమన్ వాసన ఉంటే వామిటింగ్ రాదు. అలాగే వక్క పొడులు, ఈ వక్క పొడులు కూడా ఉండాలి. వక్క పొడి, లెమన్, ఈ టానిక్ ఇవైతే జాగ్రత్తగా చేసుకున్నాను పిల్లల కోసం, నా కోసం. మా వారికైతే ట్రైన్ జర్నీ అలవాటే, బస్సు జర్నీ అలవాటే. ఎందుకంటే ఆయన ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆయనకు బాగా అలవాటు అనమాట. అందుకోసమే తనకేం ప్రాబ్లం లేదు. మా ముగ్గురు కోసం అయితే టానిక్లు, గోళీలు, లెమన్స్, ఈ వక్క పొడులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ ఇబ్బంది పడొద్దు పిల్లలు అని. వద్దు అంటే అసలు వినలేదనమాట. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, మా నాన్న మా అమ్మ అయితే ఇంటికి రండి మీరు ఇక్కడ ఉండరు అని అంటే అస్సలు వీళ్ళు లేదు, ఈసారి మేము డాడీతో వెళ్తామని ఎమ్మటే పడుతూ ఉన్నారనమాట. అందుకోసమే మేమైతే సరే అని అందరం కలిసి వెళ్తున్నాము. అందుకే పిల్లలకు ఏ ఇబ్బంది కలగకుండా సిరపులు తెప్పించాను. వాళ్ళ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఆలు ఫ్రై చేసిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఒక చిన్న బాక్సులో అయితే పెడుతున్నాను. అలాగే పూరీలు కూడా ఒక కవర్లో పెట్టాను. పూరీలు అయితే చపాతీలు చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఎట్లా ఉంటాయో మరి వద్దులే అన్నాడు మా ఆయన. పూరీలు అయితే చేయి బాగుంటాయి అంటే ఎమ్మటే పూరీలు అయితే చేశానన్నమాట. తర్వాత పూరీలు చేసి అవన్నీ సర్ది పెట్టాను. అంటే పూరీల కవరు, అలాగే ఆలు ఫ్రై బాక్స్ ఒక దిక్కు పెట్టాను అనమాట. అంటే ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ పిల్లల కోసం స్వెటర్స్ కూడా రెడీ చేశాను అనమాట. అంటే నైట్ జర్నీ కదా, వెళ్ళేటప్పుడే వేసుకొని ట్రైన్ ఎక్కితే సరిపోతుంది, అందులో పడుకోవచ్చు కదా. ఆల్రెడీ రిజర్వేషన్ అయితే చేయించారు మా వారు. మొత్తానికైతే అన్నీ సర్ది పెట్టాను అనమాట. బ్యాగ్స్లో బట్టలు అన్నీ. ఇంకా కాసేపట్లో బయలుదేరుతాము. ఇంతకీ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారనమాట. ఎందుకంటే అంత దూర ప్రయాణం అని వాళ్ళైతే చాలా సంతోషంగానే ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. నాకైతే కొంచెం దిగులుగానే ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద జర్నీ చేయడం, నా లైఫ్లో ఫస్ట్ టైము. ఎట్లా అని, అది కూడా పిల్లలను తీసుకొని వెళ్తున్నాను కాబట్టి కొంచెం కంగారుగానే ఉంది. మేమిద్దరము వెళ్తేనేమో ఏం కాకపోవు, మా పిల్లలను తీసుకొని లగేజ్తోని అంత జర్నీ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. అయినా కూడా చూడండి, ఇక్కడ మా వారైతే వక్క పొడులు తీసుకొచ్చారనమాట. అయినా కూడా తప్పదు కాబట్టి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే డిన్నర్ చేసినాము. డిన్నర్ చేసి అన్ని గిన్నెలన్నీ కడిగేసిన.
ఇంకా ఏమన్నా మిగిలిపోయినాయా వస్తువులు ఏమన్నా మర్చిపోయామని ఆలోచించుకున్నా ఇంకా ఏం మర్చిపోలేదనమాట. ఆఖరికి షాంపూస్ అన్నీ పెట్టేశాను. షాంపూలు, పేస్ట్, పౌడరు, ఆయిల్, బ్రష్, సోప్స్ అన్నీ పెట్టేసాను అనమాట. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.